నటరాజు స్వామి కాలి కింద ఉన్న ఆ చిన్న జీవిని మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్న శరీరం, వంకర కాళ్ళు, కళ్ళల్లో భయం. చాలా మంది నటరాజు యొక్క అద్భుతమైన నృత్యాన్ని చూస్తారు, కానీ ఆయన కింద నలిగిపోతున్న ఆ జీవిని ఎప్పుడు గమనించరు. ఈ జీవి పేరు అప్సర. దక్షిణాదిన ఇతన్ని మూయలక అని కూడా అంటారు. భయానకమైన ముఖ కవలికలతో ఒక మరుగుగుజ్జు లాంటి ఆకారం, సగం మనిషి సగం నీడ, సరిగ్గా నలిగిపోతున్న ఆ క్షణంలోనే శిలలా మారిపోయినట్లుగా ఉంటుంది. మీరు దాదాపు ప్రతి నటరాజ విగ్రహంలోనూ ఇతన్ని చూడవచ్చు. దేవాలయాల్లో, మ్యూజియంలో, పురాతన కాలం వంటి కంచు విగ్రహాల్లో కూడా చూడవచ్చు. అసలు ఈ అప్సర ఎవరు? శివుడు ఆయన మీద ఎందుకు నాట్యం చేస్తున్నాడు? ఇదొక మర్చిపోయిన కథ. చాలా కాలం క్రితం గొప్ప ఋషులు ఉండే అడవిలో వారి హృదయాల్లో అహంకారం మెల్లగా ప్రవేశించింది. వారి ఆచారాలు ఆయుధాలుగా మారాయి. వారి జ్ఞానం అహంకారంగా మారింది. వారు చేసిన ఒక యజ్ఞకుండం నుండి వింత జీవులు ఉద్భవించాయి. పాములు, మృగాలు, చివరిగా ఒక